తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది రావాలని కలలు కంటూ ఉంటారు. అలా కలలు కన్న వారిలో సాయిలు కంపటి గారు ఒకరు. మరి సాయిలు కంపటి గారు ఇండస్ట్రీకి ఎలా వచ్చారు? ఆయన జీవితం ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. సాయిలు కంపటి తెలంగాణ రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇల్లందు అనే మండలంకి చెందిన కుమరారం గ్రామంలో ఆయన పుట్టారు. వ్యవసాయం ప్రధాన వృత్తిగా వాళ్ళు ఉండేది. వాళ్ళ తల్లిదండ్రులు ఎంతో కష్టపడి రైతు పని చేసి ఆయనను చదివించారు. చిన్నప్పటి నుంచే ఎన్నో కష్టాలను చూసిన వ్యక్తి. ఆయన ప్రాథమిక మరియు పాఠశాల విద్యను ఆయన సొంతూరులోనే చదువుకుండు. 10వ తరగతి తర్వాత ఉన్నత విద్య కోసం బయటికి వెళ్లి ఇంటర్మీడియట్ వరకు బీటెక్ పూర్తి చేశాడు. ఆ తర్వాత విద్యాభ్యాసం సమయంలోనే ఆయనలో సృజనాత్మక మరింతగా వెలుగులోకి వచ్చింది. సాయిలు గారికి చిన్నప్పటి నుంచే సినిమాలపై ఎంతో ఇంట్రెస్ట్ ఉండేది. ముఖ్యంగా ఎన్టీ రామారావు గారు, శోభన్ బాబు గారు, కృష్ణంరాజు గారి వంటి మహానటుల సినిమాలను ఆయన బాగా ప్రభావితం చేశాయి. వాళ్ళ నటన కథలలోని భావోద్వేగాలు ఆయనను ఎంతో ఇన్స్పిరేషన్ చేశాయి. పల్లెటూర్లలో సినిమాలు చూడడం ఒక పెద్ద అనుభవంగా ఉండేది. అప్పటి పరిస్థితులలో సినిమా అంటే కేవలం వినోదం మాత్రమే కాదు, అది ఒక ప్రపంచం. ఆ ప్రపంచంలో సాయిలు గారు ఒక కళను నాటింది. తాను కూడా ఒక రోజు డైరెక్టర్ కావాలని సంకల్పం. చదువుకునే రోజులోనే సాయిలు గారు తన స్నేహితులతో కలిసి ఒక వీడియో కెమెరాతో చిన్న చిన్న షార్ట్ ఫిలిమ్స్ తీసేవారు. ఒక చిన్న ప్రయోగం మాత్రమే అయినప్పటికీ గ్రామస్తుల నుంచి వచ్చిన ప్రశంసలు ఆయనలో ఒక నమ్మకాన్ని పెంచాయి. నాలో దర్శకుడు ఉన్నాడు అనే భావన ఆయనకు అప్పుడే మొదలయ్యింది. ఆ అనుభవం ఆయన జీవితంలోనే ఒక మలుపు తిప్పింది. చాలా మంది యువకులు కలలు కనడమే చేస్తారు, కానీ వాటిని కార్యరూపం దాల్చే ప్రయత్నం చేయరు. కానీ సాయిలు గారు మాత్రం ఆ దిశగా అడుగులు వేయడం ప్రారంభించారు. బీటెక్ పూర్తయినాక ఆయన ఆ కళను నిజం చేసుకోవాలనే ఉద్దేశంతో సాయిలు గారు హైదరాబాద్ కు చేరుకున్నారు. సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు పొందడం అంత ఈజీ కాదు కదా. ఎన్నో కష్టాలను గ్రహించారు. మొదట జూనియర్ ఆర్టిస్ట్ గా ప్రయత్నాలు ప్రారంభించారు. ఆ సమయంలోనే ఎన్నో అవమానాలు, కష్టాలు ఎదుర్కొన్నారు. ఒక్కసారిగా షూటింగ్ కి వెళ్ళినప్పుడు బస్సులో సీట్లు లేవని చెప్పి మధ్యలోనే దించేసేవారంట. ఎన్నో టీవీ కార్యక్రమాల్లో పాల్గొన్నప్పటికీ భోజనం కూడా చేయనివ్వలేదని. ఇవన్నీ ఒక యువకుడి మనసును బాధించే అనుభవాలే. కష్టాలు ఆయనను వెనక్కి తిప్పలేదు, మరింత బలంగా మార్చాయి. జీవితంలో ఏదైనా సాధించాలంటే ఇసోంటివి ఎదుర్కోవాలని భావనతో ఆయన బలపడిండు. 2015లో సాయిలు గారికి అసిస్టెంట్ దర్శకుడిగా పనిచేసే అవకాశం లభించింది. ఇది ఆయన కెరియర్ లోనే ఒక ముఖ్యమైన దశ. సినిమా సెట్ లో పనిచేస్తూ ఆయన దర్శకత్వం, కథనం, నిర్మాణం, నటన ఎంతో అంశాలలో పెద్ద అవగాహన పొందిండు. ఆ తర్వాత ఆయన నారప్ప చిత్రానికి కూడా అసిస్టెంట్ దర్శకుడిగా పనిచేశారు. ఆ టైంలోనే వేణు ఉడుగుల గారితో పరిచయం ఏర్పడింది. కథను నిజాయితీగా చెప్పడం, గ్రామీణ వాస్తవాలను చూపించడం, భావోద్వేగాలను సందర్శించడం, అలాంటి అంశాలు సాయిలు నేర్చుకున్నాడు. రాజు వెడ్స్ రాంబాయి సినిమా సాయిలు జీవితంలో అత్యంత ముఖ్యమైన సినిమా. ఆయన తొలి చిత్రం రాజు వెడ్స్ రాంబాయి. ఈ కథ 2004 సంవత్సరంలో ఆయన చిన్నతనంలో చూసిన ఒక నిజమైన సంఘటన ఆధారంగా ఈ కథ వచ్చింది. ఈ కథను ఆయన ఎంతో మంది నిర్మాతలకు వినిపించిండట, కానీ ఎవ్వరూ ముందుకు రాలేరట. ఇది ఎంతగానో కష్టంగా ఉండేది. అయినప్పటికీ ఆయన తన పట్టు వదలలేడు. చివరకు దర్శకుడు వేణు ఉడుగుల గారికి ఈ కథను వినిపించాడు. అప్పుడు వేణు ఉడుగుల గారు నచ్చి ఈ ప్రాజెక్ట్ ను ఆమోదించారు అంట. అప్పుడే సాయిలు గారి జీవితాన్ని మార్చిన నిర్ణయం. 2024 ఆగస్టులో ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. కేవలం 45 రోజులలోనే ఈ సినిమా షూటింగ్ పూర్తయిందట. మహబూబాబాద్ సమీపంలోని కాచనపల్లి గ్రామంలో ఈ సినిమా షూటింగ్ జరిగింది. పల్లెటూరి వాతావరణాన్ని నిజాయితీగా ప్రతిబింబించేలా ఈ సినిమాని తెరకెక్కించారు. ఈ సినిమాలో సాయిలు గారు ఒక ముఖ్యమైన సామాజిక సమస్యను ప్రస్తావించారు. పరువు హత్యలు. సాధారణంగా ఈ సమస్య పై వర్గాల్లోనే జరుగుతుంది, కానీ సాయిలు గారు ఈ చిత్రం ద్వారా అణగారిన వర్గాల్లో కూడా ఈ దురాచారం జరుగుతుందని చూపించారు. ఇది కేవలం ఒక ప్రేమ కథ సినిమానే కాదు, ఇది సమాజంపై ప్రశ్నలు వేస్తుంది, మన ఆలోచన విధానాన్ని మార్చే ప్రయత్నం చేస్తుంది. ఒక దర్శకుడిగా సాయిలు గారి తన బాధ్యతను అర్థం చేసుకొని ఈ సినిమా కథని చేసిండు. సాయిలు కంపటి గారు సినిమాలకు కేవలం వినోదంగానే కాకుండా ఒక పాఠంగా చూపించారు. ప్రతి సినిమా మనకు ఏదో ఒకటి నేర్పించాలనే నమ్మకంతో ఈ సినిమాని ఆయన తీశారు. ఆయన జీవితంలో ఒక సంఘటన దీనికి ఉదాహరణ. ఒకసారి తన వద్ద ఒక్క రూపాయి కూడా లేకపోవడంతో సినిమా టికెట్ కూడా కొనలేకపోయారు. ఆ సంఘటన ఆయనలో సినిమా విలువను మరింత పెంచింది. ఆయన అభిప్రాయం ప్రకారం కష్టాలు మనిషిని తయారు చేస్తాయి. జీవితంలో ఎదురైన ప్రతి అనుమానం, ప్రతి అవమానం, ప్రతి అడ్డంకి ఎంత అవమాన పడితే అంత బలాన్ని ఇస్తున్నాయని ఆయన తెలుసుకున్నారు. సాయిలు కంపటి గారి దర్శకత్వంలో ముఖ్యంగా కనిపించే లక్షణం నిజాయితీ. ఆయన కథలు ఊహాజనితంగా కాకుండా జీవితానికి దగ్గరగా ఉంటాయి.
పల్లెటూరి జీవితం, సామాజిక సమస్యలు, భావోద్వేగాలు అతని సినిమాలో ప్రధానంగా ఉన్నాయి. ప్రేక్షకులు అవిడితోటే అనుసంధానంగా చెందారు. ఇది ఒక మంచి దర్శకుడి లక్షణం. ఆయన మొదటి చిత్రంతోనే మంచి గుర్తింపు పొందిన సాయిలు కంపటి భవిష్యత్తులో ఇంకా పెద్ద పెద్ద సినిమాలు చేయాలని సామర్థ్యం ఉన్న దర్శకుడని, ఆయన కథలు చెప్పే తీరు, తొలి చిత్రంతోనే మంచి గుర్తింపు పేరు పొందిన సాయిలు కంపటి గారు భవిష్యత్తులో ఇంకా గొప్ప సినిమాలు చేయాలని, తొలి చిత్రంతోనే మంచి పేరు పొందిన సాయిలు కంపటి గారు ముందు ముందు ఇంకా పెద్ద పెద్ద సినిమాలు ఎన్నో చేయాలి సామర్థ్యం ఉన్న దర్శకుడు. ఆయన కథలు చెప్పే తీరు, సామాజిక బాధ్యత, పట్టుదల, పల్లెటూరి నేపథ్యం, ఒక యువకుడి తన కళను నిజం చేసుకునే కథ ఇది. సాయిలు కంపటి గారి జీవితం ఎంతో మందికి స్ఫూర్తిదాయకం. కష్టాలు ఎదురైనా నమ్మకం కోల్పోకుండా ముందుకు సాగితే విజయం అనేది ఏదో ఒక రోజు వస్తుందని ఆయన నిరూపించారు. మరి సాయిలు కంపటి గారు డైరెక్ట్ చేసిన మొదటి సినిమా రాజు వెడ్స్ రాంబాయి సినిమా మీకు ఎలా అనిపించిందో మీ ఒపీనియన్ ని మా కామెంట్ బాక్స్ లో చెప్పండి. మరిన్ని మూవీ రిలేటెడ్ మరి కొత్త సినిమాల న్యూస్ కోసం, మూవీ రివ్యూస్ కోసం మా 70mm పోస్టర్ ఛానల్ ని జర సబ్స్క్రైబ్ చేసుకోండి. మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసి ఆదరిస్తే మేము ఇంకో ఎన్నో మంచి మంచి వీడియోలు చేస్తాం. మా 70mm పోస్టర్ ఛానల్లో ఎంతో కష్టపడి ఎన్నో వీడియోలు చేశాం. ఒక్కసారి ఆ వీడియోలను కూడా చూసి మమ్మల్ని సపోర్ట్ చేయండి.